నకిలీ మద్యం కేసును సీబీఐకి ఇవ్వాలి అంటూ హైకోర్టులో మాజీ మంత్రి జోగి రమేష్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ను విచారించిన హైకోర్టు ఇరువైపులా వాదనలు విన్న తర్వాత కౌంటర్ దాఖలు చేయాలి అని చీఫ్ సెక్రటరీకి, హోంశాఖ ముఖ్య కార్యదర్శికి, డీజీపీకి నోటీసులు జారీ చేసింది హైకోర్టు. ఈ నేపథ్యంలో ఈ కేసు సిట్ చేతుల్లో నుంచి సీబీఐ చేతుల్లోకి వెళ్తే టీడీపీ నాయకుల పేర్లు బయటికి వస్తాయని అధికార టీడీపీ పెద్దలు ఆందోళన చెందుతున్నట్టు సమాచారం. నకిలీ మద్యం కేసు వెలుగులోకి వచ్చిన నాటి నుంచి ఆ మకిలిని వైఎస్ఆర్సీపీ నేతలపై వేయడానికి చంద్రబాబు ప్రభుత్వం పడరాని పాట్లు పడుతోంది. మాజీ మంత్రి జోగి రమేష్ కు సంబంధం ఉందని ఈ కేసులో కీలక నిందితుడు జనార్దన్ రావుతో చెప్పించి జోగి రమేష్ ను అరెస్టు చేయించిన ప్రభుత్వ పెద్దలకు తాజా పరిణామాలు మింగుడు పడటం లేదు. మాజీ మంత్రి జోగి రమేష్ డిమాండ్ ప్రకారం ఈ కేసును సీబీఐ విచారణకి ఇవ్వడానికి చంద్రబాబు ప్రభుత్వం మొదటి నుంచి వెనకడుగు వేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నకిలీ మద్యం కేసులో విచారణను సీబీఐతో జరిపించాలని మాజీ మంత్రి జోగి రమేష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి జోగి రమేష్ తరపున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. రాజకీయ కక్ష సాధింపులు, రాజకీయ కోణంలోనే కేసును దర్యాప్తు చేస్తున్నారని ఆయన కోర్టుకు తెలిపారు. నకిలీ మద్యం కేసులో ప్రభుత్వ దర్యాప్తు నిష్పాక్షికంగా జరగడం లేదని, అందుకే సీబీఐకి ఇవ్వాలని కోరుతున్నామని కోర్టుకు వివరించారు. మొదటి నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్దన్ రావు అరెస్టు కాకముందు ఈ కేసులో ఎన్నడూ జోగి రమేష్ గురించి ప్రభుత్వ పెద్దలు మాట్లాడలేదు. జనార్దన్ రావును పోలీస్ కస్టడీలోకి తీసుకున్నాక నకిలీ మద్యం మొత్తానికి జోగి రమేష్ ప్రధాన సూత్రధారి అని చెబుతున్నట్లు ఓ వీడియోను రికార్డ్ చేసి విడుదల చేశారు. ఇది బలవంతంగా తీసినట్లు కనిపిస్తోందని, దీని వెనుక జోగి రమేష్ ను ఇరికించే పెద్ద కుట్ర ఉందని కోర్టుకు వివరించారు జోగి రమేష్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి. జనార్దన్ రావు వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకుని ఈ వ్యాజ్యం దాఖలు చేసిన తరువాత పిటిషనర్ను పోలీసులు అరెస్టు చేశారని పూర్వాపరాలు కోర్టుకు వివరించారు. మొత్తం వ్యవహారంలో స్థానిక పోలీసులు, సిట్ అధికారులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ పిటిషనర్ ఇప్పటికే అరెస్టయ్యారని, సీబీఐ విచారణ చేయించాలని కోరుతూ వేసిన ఈ వ్యాజ్యానికి విచారణార్హత లేదని తెలిపారు. నిందితుడికి దర్యాప్తు సంస్థను ఎంచుకునే అవకాశం లేదని అన్నారు. అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనను సీనియర్ న్యాయవాది పొన్నవోలు తోసిపుచ్చారు. ఏకపక్షంగా, పక్షపాతంతో, విశ్వసనీయత లేకుండా కేసు దర్యాప్తు జరుగుతున్నప్పుడు ఆ విషయాన్ని హైకోర్టుకు లేదా సుప్రీంకోర్టుకు తెలియచేస్తూ కేసును సీబీఐకి అప్పగించాలని నిందితుడు పిటిషన్ దాఖలు చేయొచ్చని పొన్నవోలు అన్నారు. అదే విషయాన్ని గతంలో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని హైకోర్టుకు తెలిపారు. నిష్పాక్షిక దర్యాప్తు అనేది పౌరుడి ప్రాథమిక హక్కు అని, దీనికి భంగం కలుగుతుంటే కేసును తప్పనిసరిగా సీబీఐకి ఇవ్వాలని కోరవచ్చన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ప్రభుత్వానికి నోటీసులు జారీ చేశారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలిచ్చారు. తదుపరి విచారణను ఈ నెల 12కు వాయిదా వేశారు. దాంతో ఈ కౌంటర్ ఎలా దాఖలు చేయాలో అర్థం కాక టీడీపీ పెద్దలు ఆందోళన చెందుతున్నట్టు సమాచారం. సీబీఐ దర్యాప్తు చేపడితే నకిలీ మద్యం లెక్కలు బయటికి వస్తాయని, టీడీపీ కీలక నేతల పేర్లు బయటకొస్తాయనే భయం కూటమి పెద్దల్లో కనిపిస్తున్నదని కూటమి వర్గాల్లో చర్చ జరుగుతోంది.